హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. మీ అందరికీ నచ్చిన స్టోరీ. ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు రేవంత్కి. తల పట్టుకుంటాడు. రుద్ర అసలు ఏమీ పట్టించుకోకుండా హ్యాపీగా తన అత్తగారు పెట్టిన పకోడీలు తిని జ్యూస్ తాగి, సరే మామ, ఎలా ఒప్పుకుంటారో ఎలా ఒప్పించుకుంటారో మీకు మీ కూతురు ఇష్టం, నాకు మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదు. రోజు ఇలానే ఇంటికి వస్తాను. చుట్టుపక్కల నలుగురు ఎవరు ఈ అబ్బాయి మీ ఇంటికి ఇలా వస్తున్నాడు అని అడిగితే సమాధానం మీరే చెప్పుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. రుద్ర ఇంటికి వెళ్ళేసరికి రాజేంద్ర తన కోసమే ఏదో చూస్తూ ఉంటాడు. రాజేంద్ర ఎదురుచూపులు ఫలించి రుద్ర ఇంటిలోనికి రావటంతో నవ్వుతూ, ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు? ఈ మధ్య చాలా బిజీగా కనిపిస్తున్నావు. నాతో కలిసి మాట్లాడటానికి కూడా నీకు టైం లేనట్లుగా ఉంది. ఏంటి విషయం అని అడిగాడు. బిజీ ఏమీ లేదు నాన్న, బిజీ అంతా బిజినెస్సే ఉంది కదా, అది చూసుకుంటూ ఉన్నాను అంటూ తన తండ్రి పక్కన కూర్చుంటూ ఒడిలో తల పెట్టుకుంటాడు. రుద్ర తలలో చేతులు వేసి నిమురుతూ, ఏంటి నాన్న, ఏమైంది, అలా ఉన్నావు అని లాలనగా అడిగాడు రాజేంద్ర. బాగానే ఉన్నాను నాన్న అని రుద్ర అంటే, ఇప్పుడు నిజం చెప్పరా, నాకు తెలియకుండా నువ్వు ఏమైనా చేస్తున్నావా అని అడగటంతో ఒక్కసారిగా రాజేంద్ర ఒడిలో తలపెట్టుకుని పడుకున్నవాడు పైకి లేచి తన తండ్రి వైపు చూశాడు. తను చెప్పకుండా తన పెళ్ళి గురించి తన తండ్రికి తెలిసిందా అన్నట్లుగా. ఏంట్రా అలా చూస్తున్నావు, చెప్పు, నాకు చెప్పకుండా ఏదైనా దాస్తున్నావా, లేకపోతే తర్వాత ఎప్పుడైనా చెప్పాలి అని ఆగావా, టైం రావాలి అని అంటూ రుద్ర చేతులు పట్టుకొని అడిగితే తన తండ్రి దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా తన తండ్రి వైపు అంతే చూస్తుంటాడు రుద్ర. మీ అమ్మని ఎక్కడో రోడ్డు మీద కలిసి మాట్లాడే బదులు తనని ఒప్పించి ఇంటికి తీసుకొని రావచ్చు కదరా. రుద్ర పిలిస్తే అయినా దాక్షాయిని ఇంటికి వస్తుంది అని, హ్యాపీగా వాళ్ళంతా కలిసి ఒక ఫ్యామిలీగా ఉండొచ్చు అని రాజేంద్ర ఆశ. అది నెరవేరదు అని అతనికి తెలిసినా కూడా ఏదో తన ప్రయత్నం. రుద్రకి ఏమీ అర్థం కాదు. నేను దాక్షాయినితో ఎప్పుడు మాట్లాడాను అని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే నాన్నకు తెలిసింది ఈ విషయమా అని గుర్తు తెచ్చుకుంటూ, ఒక్కచోటే ఉండటంతో మాట్లాడాను అనుకుంటున్నారా, కానీ పెళ్ళిలో కూడా నేను ఎప్పుడూ ఆమెతో మాట్లాడలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఆలోచనతో నేనెప్పుడు మాట్లాడాను నీ భార్యతో అని ఒత్తి పలికి మరీ అడుగుతాడు రుద్ర. ఏరా, నువ్వు మీ అమ్మతో మాట్లాడితే నేను వద్దు అంటానా, లేకపోతే తనని డైరెక్ట్గా ఇంటికే తీసుకొని వస్తే కాదు అంటానా? ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. నా మాట ఎలాగూ తను వినటం లేదు, కనీసం నీ మాటైనా వింటుందేమో, తీసుకొని రావచ్చు కదా అని అన్నాడు రాజేంద్ర. అప్పటి వరకు శాంతంగా వింటూ ఉన్నవాడు కాలరుద్రుడై లేచి, డాడీ, ఇంకొకసారి ఆమె గురించి నా ముందు మాట్లాడొద్దు. నేను ఆమెతో ఎప్పుడూ మాట్లాడింది లేదు. మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు అని అంత ఆవేశంలోనూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు గుర్తుకు వస్తుంది, తనకి రోడ్డు మీద దాక్షాయిని కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళుతూ ఉండగా సంధ్య సరస్ని ప్రేమిస్తుంది అని అతనికి తెలిసిన విషయం ఆమెకు చెప్పటం. అలాగాని ఒక తల్లిలా ఆమెను భావించి ప్రేమగా మాట్లాడింది ఏమీ లేదు. సంధ్య సరస్ ప్రేమిస్తుంది అంటూ సరస్ గురించి మాట్లాడి, ఇక మీ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అది అటువైపే వెళ్తున్న రాజేంద్ర చూస్తాడు. అందుకే ఇప్పుడు అడుగుతున్నాడు. అది గుర్తుకు వచ్చిన వెంటనే, నేను సంధ్య సరస్ ప్రేమించుకుంటున్నారు అని ఆమెకు చెప్పాను. ఎంతైనా ఇప్పుడు దత్తత తీసుకుంది కదా, అందుకనే ఆ విషయం చెప్పాను. అంతే తప్ప ఆమెతో నాకు మాట్లాడాలి అన్న ఇంటెన్షన్, ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఆమెతో కలిసి ఉండాలి అన్న ఆప్యాయత, అనురాగం, ప్రేమ ఏమీ లేవు అని సీరియస్గా చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న రుద్ర వైపే బాధగా చూస్తూ, ఎందుకురా, ఎందుకు నీకు మీ అమ్మ అంటే అంత కోపం? నా మీద ఎంత ప్రేమ ఉందో మీ అమ్మ మీద కూడా నీకు అంతే ప్రేమ ఉంది అని నాకు బాగా తెలుసు.
కానీ దానిని బయటకు రానివ్వకుండా అణిచివేస్తున్నాం అతి కష్టం మీద. అది నేను అర్థం చేసుకుంటున్నాను. ఏదో ఒకరోజు మీ అమ్మ ప్రేమ నీకు అర్థమవుతుంది. ఆ రోజు ఈ నాన్న కంటే కూడా మీ అమ్మే ముఖ్యమంటూ వెళ్ళిపోతావురా అని అనుకున్నా. అటువంటి రోజు వస్తుందా? దాక్షాయిని అన్నట్లు అన్ని నిజాలు తెలిస్తే రుద్ర వెళ్ళిపోతాడా అని బెంగ మొదలవుతుంది. రాజేంద్ర కారు డ్రైవర్ దాక్షాయినికి ఫోన్ చేసి మాట్లాడతాడు. దాక్షాయిని కూడా అతనితో చాలాసేపు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సీక్రెట్స్ ఏంటి అనేది ఇప్పుడే చెప్పటం లేదు. ఇంతకు ముందు కూడా ఒకసారి రాజేంద్ర డ్రైవర్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అని ఏదో ఎపిసోడ్లో చెప్పాను. ఏ ఎపిసోడ్ అనేది గుర్తులేదు. ఆ ఇంటిలో పనిచేసే సుబ్బయ్య అని అతని కొడుకు ఆ డ్రైవర్ అని కూడా చెప్పాను. ఆ క్యారెక్టర్కి పేరు కార్తీక్. మీకు గుర్తుందో లేదో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలా 2 రోజులు గడిచిపోతాయి. యష్మి రుద్రతో కలిసి తన ఇంటికి వెళ్తాను అని మాత్రం నోరు విప్పి చెప్పటం లేదు. రేవంత్ ఎక్కువగా ఫోర్స్ చేయలేకపోతున్నాడు తన కూతురుని. రుద్ర ఆ 2 రోజులు ఇంటికి వచ్చి యష్మితో సరదాగా టైం స్పెండ్ చేసి అత్త చేసి పెట్టిన వంటకాలు హ్యాపీగా కడుపు నిండా భుజించి వెళ్ళిపోతున్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రుద్ర రోజు సాయంత్రం వచ్చిపోవటం చూస్తూనే ఉన్నారు. ఎవరు అని అడిగితే యష్మికి పెళ్లి జరిగినట్లుగా ఎవరికి చెప్పకపోవటంతో నా అల్లుడు అని గట్టిగా చెప్పలేకపోతుంది. కొంతమంది టీవీలో రుద్రని చూసిన వాళ్ళు సీఎం కొడుకు ఇక్కడికి వస్తున్నాడేంటి అని అనుకుంటూ చెవులు గొనుక్కుంటూ ఉంటారు. అవి అన్నీ రేవంత్ రేవతి ఇద్దరికీ తెలిసిన మౌనంగా ఉంటారు. యష్మి వాళ్ళ మౌనాన్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. కానీ నోరు తెరిచి నేను ఆ ఇంటికి వెళతాను అని మాత్రం చెప్పదు. రుద్ర ఆఫీస్కి వెళుతూ ఉంటే మధ్యలో నేత్ర తన కారు ట్రబుల్ ఇచ్చి రోడ్డు మీదే నిలబడి ఉంటాడు. అది గమనించిన రుద్ర అతని పక్కనే బైక్ ఆపి ఏంట్రా ఏమైంది అని అడుగుతాడు. కారు ట్రబుల్ ఇచ్చిందిరా, ఆఫీస్కి వెళ్ళాలి అని నీరసంగా చెప్తూనే రుద్ర వెనక బైక్ ఎక్కి కూర్చుంటాడు. ఏంట్రా బైక్ ఎక్కావు? నేను వెళ్ళాలి. నీకు లిఫ్ట్ ఇచ్చేంత విలువైన టైం నా దగ్గర లేదు బాబు. కాస్త దిగుతారా? నేను వెళ్ళాలి. నువ్వు ఎక్కితే కష్టం అంటే నేత్ర దిగకుండా ఇంకా రుద్రకి అతుక్కొని దగ్గరకు వచ్చి నడుము చుట్టూ 2 చేతులు వేసి ఆడపిల్లల కంటే కూడా దారుణంగా ఇంకా గట్టిగా రుద్రను పట్టుకుంటాడు. రేయ్, నేనేమైనా ఆడపిల్లని అనుకుంటున్నావా? చేతులు వేస్తావేంట్రా అంటూ నేత్ర చేతుల మీద కొట్టి అప్పుడు బైక్ స్టార్ట్ చేస్తాడు రుద్ర. నేత్ర డ్రైవర్కి కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెబుతాడు. ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏమైనా ఉన్నాయా అని రుద్ర అడిగితే అంత ఇంపార్టెంట్గా ఏమీ లేదు, అందుకే నిదానంగా కారులో నుంచి బయటకు వచ్చి నిలబడ్డాను. రిపేర్ అయిన తర్వాతే వెళ్ళొచ్చు అని అంటూనే రోజు నువ్వే నన్ను ఇలా డ్రాప్ చేయొచ్చు కదా ఆఫీస్ దగ్గర అని వెనక నుండి రుద్రకి చేతితో కితకితలు పెడుతూనే అడుగుతాడు. ఎందుకురా బాబు ఇట్లా చేస్తావు? నీకంటే ఆ యష్మినే నయ్యం. బైక్ ఎక్కిందంటే బుద్ధిగా సైలెంట్గా కూర్చుంటుంది. కానీ నువ్వు చూడు, దానికంటే దారుణంగా, ఆడపిల్ల కంటే దారుణంగా బిహేవ్ చేస్తున్నావు. నేనేదో నీ మొగుడిని అయినట్టు, నువ్వు నా పిల్లానివి అయినట్టు సంపుతున్నావు కదరా బాబు నీ టార్చర్తో. ఆ సాత్విక నిన్ను ఎలా భరిస్తుందో ఏంటో. దండేసి దండం పెట్టాలరా బాబు దానికి. రేయ్, అందరి దగ్గర నేను ఇలా ఉంటానా ఏంటి? ఎంతైనా నువ్వు నా బెస్టే కదా, అందుకనే ఇలా ఉంటాను అని రుద్ర వీపు మీద నేత్ర ముద్దు పెట్టి గట్టిగా 2 చేతులని అతని చుట్టూ వేస్తాడు. తీరా చేతులు తీ అని బైక్ పక్కన ఆపి చేతుల మీద గట్టిగానే కొడతాడు రుద్ర చిరాగ్గా. అబ్బా ఏంట్రా ఇది అని చేతులు చూసుకుంటూ పక్కకు చూస్తాడు. అక్కడ టీ షాప్లో టీ తాగుతూ కనిపిస్తాడు ఇక్బాల్. రుద్ర ఎన్ని మాట్లాడుతున్నా పట్టించుకోకుండా తన చూపు ఇక్బాల్ మీదే ఉంటుంది. ఇక్బాల్ కనిపించటంతోనే నేత్ర పిడికిలి బిగుసుకుంటుంది. రుద్ర మాట్లాడుతున్నా నేత్ర పలకకపోవటంతో రేయ్ ఏంట్రా నేను మాట్లాడుతున్నా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు అని వెనక్కి తిరుగుతాడు. నేత్ర చూస్తున్న వైపు చూసి ఎటు చూస్తున్నావురా అని
చూస్తాడు. అక్కడ ఇక్బాల్ని చూసిన వెంటనే రుద్ర ముఖ కవలికలు మారిపోతుంటాయి క్షణాల్లోనే. నేత్ర వేలుని ఇక్బాల్ వైపు చూపిస్తూ, వాడేరా వాడే, ఆ రోజు నన్ను చంపాలి అని నా వెనకపడింది అని ఇక్బాల్ని చూపిస్తాడు. అవునా అని మాత్రం సింపుల్గా అంటాడు రుద్ర. కానీ అతని ఆలోచనలు, కోపం, ఆవేశం, చేతులు బిగుసుకోవటం, నరాలు అన్నీ కూడా బిగుతుగా అయిపోవటం జరుగుతూనే ఉంటుంది. కానీ నేత్ర ముందు మాత్రం నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తుంటాడు. ఆ రోజు నా మీదకు ఎందుకు అటాక్ వచ్చాడో ఇప్పుడే తెలుసుకుంటాను అని నేత్ర బైక్ దిగుతుంటే, ఇప్పుడు వద్దు అని ఇక్బాల్ని కసిగా చూస్తూనే బైక్ ముందుకు కదిలిస్తాడు. ఎందుకురా వద్దు అంటున్నావు ఇంతకు అని సీరియస్గా అన్నాడు నేత్ర. ఇంతకుముందు ఎంతో సరదాగా వాళ్ళిద్దరు కబుర్లు చెప్పుకుంటూ సాగిన ఆ ప్రయాణం ఇప్పుడు స్పీడ్గా జరుగుతూ రుద్రానే ఇంకా ఉన్న కోపం, ఆవేశం అంతా కూడా ఆ బైక్ మీదే చూపిస్తూ ఎగ్జిలరేటర్ ఒక్కసారిగా రైజ్ చేస్తూ 10 నిమిషాల్లోనే నేత్ర ఆఫీస్ ముందు ఆపుతాడు. రే ఏమైందిరా ఇంత స్పీడ్గా తీసుకొని వచ్చావు అని నేత్ర అడుగుతుంటే, అప్పుడు నార్మల్ అవుతూ, ఏమీ లేదు, సరే వెళ్ళు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి, బాయ్ అంటూ నేత్రకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నేత్రను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రుద్ర. ఉన్నట్టుండి వీడేంటి ఇలా అయిపోయాడు? వీడిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారిపోతాడు. అపరిచితుడు ఏమైనా దూరుతున్నాడా ఏంటి వీడిలో అని అనుకుంటూ ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతాడు నేత్ర. రుద్ర ఆలోచనలు చాలా దూరం ప్రయాణిస్తూనే ఉంటాయి. ఎన్నో రోజులుగా అండర్ గ్రౌండ్లో ఉన్నవాడు ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చాడు? బయటకు రావటానికి కారణం ఏంటి? దీని వెనక వేరే ఏదైనా రీజన్ ఉందా? మరలా నేత్రని ఏదైనా చెయ్యటానికి వచ్చాడా? కానీ అప్పటిది ఆ కేసు క్లోజ్ అయిపోయింది కదా, దానివల్ల వాళ్ళకి ఏదైనా నష్టం జరిగిందా? అందుకే ఆ పగ, కోపం తీర్చుకోవటానికి బయటకు వచ్చాడా? రేవంత్ మామని అన్యాయంగా కేసులో ఇరికించారు, దానికి సాక్ష్యం తీసుకొని వస్తున్న నా నేత్రను చంపాలి అని చూశాడు, వాడు బ్రతకటానికి వీల్లేదు అని పిడికిలి బిగుసుకుంటుంది. సంధ్య, సరస్ తన ఫ్యామిలీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇద్దరు కలిసి ఆఫీస్కి రావటం, అక్కడ వర్క్ చేసుకోవటం, మధ్య మధ్యలో కళ్ళతోనే వాళ్ళ ప్రేమను తెలియజేసుకుంటూ ఉంటారు. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోవటం, ఇలా వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ జరుగుతూ ఉంటుంది. సరస్కి రుద్ర మీద ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. కానీ రుద్ర దగ్గరకు వెళ్ళి సంధ్య మాట్లాడినంత క్లోజ్గా బావా అంటూ మాట్లాడేంత క్లోజ్నెస్ మాత్రం ఇంకా రాలేదు. రుద్రని చూస్తే ఒక రకమైన భయం అతని మనసులో ఉండిపోయింది. ఎందుకంటే రుద్ర రియాక్షన్స్ అలా ఉంటాయి కాబట్టి. నేత్ర కూడా సరస్ దగ్గరకు వచ్చి, మా చెల్లిని బాగా చూసుకుంటున్నావా? చూసుకుంటావులే, ఎందుకంటే దానికి ఇంకొక అన్న ఉన్నాడు కదా, వాడిని చూసైనా సరే నువ్వు బాగానే చూసుకుంటావు. ఒకవేళ నువ్వు చూసుకోకపోతే జరిగేది ఏంటో నీకు బాగా తెలుసు కదా అని భుజం మీద చేతులు వేసి అంటాడు. మరీ ఇది అన్యాయం అనిపించటం లేదా బావా నీకు? నన్ను రుద్ర గారి పేరు చెప్పి భయపెట్టేస్తున్నా. నేను ఆ సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను బావా, ఎందుకు దానిని కష్టపెడతాను? మీరు మీ చెల్లి మీద అతి ప్రేమ కాకపోతే మరీ దారుణంగా నన్ను ఇలా అవమానించటం నాకు నచ్చటం లేదు బావా అని మూతి తిప్పుకుంటూ అంటాడు. నేత్ర నవ్వుతూ, వాడు చెల్లి మీద ప్రేమ ఉంది అని బయటకు చెప్పకపోతేనే ఇలా చేస్తున్నాడు. ఒకవేళ చెల్లి మీద ప్రేమ ఉంది అని బయటకు చూపిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇంతకీ ఇద్దరు ఆఫీస్కి ఎలా వస్తున్నారు? కారులోనా బైక్లోనా అని అడిగితే బైక్లోనే వస్తున్నాం బావా అని అన్నాడు సరస్. అవునా, కారు కొనుక్కోవచ్చు కదా బావా అని రాగం తీస్తాడు నేత్ర. మరలా వద్దులే, బైక్లో అయితేనే బాగుంటుంది, ఎంతైనా మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది కదా అని నవ్వుతూ అంటాడు నేత్ర. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర, ఏంటి ఆఫీస్లో మీటింగ్ అని సీరియస్గా అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక సరస్ అది సార్ సార్ అంటూ ఉంటాడు తడబడుతూ, మాటలు చెప్పలేక. నేత్ర సరస్ భుజం మీద చేతులు వేసి, ఎందుకు అంత కంగారు పడతావు బావా, వాడు నీ బావే, నార్మల్గా మాట్లాడు. రేయ్ ఏం లేదులేరా, నార్మల్గా మాట్లాడుకుంటున్నాం మేము, నువ్వెందుకు పాపం మన బావని అలా భయపెడతావు
అప్పటి వరకు ఉన్న కాస్త ధైర్యం కూడా సన్నగిల్లిపోయి తల దించేసుకుంటాడు సరస్ రుద్ర చూపులకి. రుద్ర నేత్ర వైపు ఒక్క చూపు చూసి సంధ్య దగ్గరకు వెళ్ళిపోతాడు ఏమీ మాట్లాడకుండా. రుద్ర అక్కడ నుంచి వెళ్ళిపోవటంతో అప్పుడు తల ఎత్తిన సరస్, ఏంటి సార్ మరి అంత దారుణంగా చూస్తారు రుద్ర గారు అంటూ సంధ్య దగ్గరకు వెళ్ళిన రుద్ర వైపే చూస్తూ నేత్రతో మాట్లాడతాడు. వాడు అంతేలే, వాడి మనసు తెలిసిన వాళ్ళు మాత్రమే వాడి చూపుల్ని అర్థం చేసుకోగలరు అని సరస్ భుజం తట్టి తను కూడా సంధ్య దగ్గరకు వెళ్ళిపోతాడు. అప్పటికి సంధ్య సరస్ ఇద్దరికీ పెళ్లి జరిగి 10 రోజులు మాత్రమే అయి ఉంటుంది. సంధ్య, నీకేమీ ప్రాబ్లం రావటం లేదు కదా మీ అత్తగారింట్లో అని ఫేస్ నార్మల్గానే పెట్టి అడుగుతాడు రుద్ర. కానీ ఆ మాటల్లోని ఆప్యాయత ప్రేమ సంధ్యకు తెలియటంతో ప్రాబ్లం ఏమీ లేదన్నయ్య, నన్ను సరస్ గారు బాగానే చూసుకుంటున్నారు, అలానే అత్తయ్య మామయ్య కూడా చాలా మంచిగా చూసుకుంటున్నారు, అక్కడ నాకెందుకు ప్రాబ్లం వస్తుంది, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, ఆయనకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పటంతో అప్పుడే కరెక్ట్గా అక్కడికి వచ్చిన నేత్రని చూసి నేత్ర వైపు రుద్ర చూస్తూ విన్నావు కదా అన్నట్లుగా ఒక లుక్ ఇస్తాడు రుద్ర. పక్కనే ఉన్న ఆ మాటలన్నీ వింటూ ఉన్న యష్మి, ఏంటి ఇద్దరు బావలు కలిసి ఎంక్వైరీ చేస్తున్నారా, సరస్ గారు దానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీరు మీ వేషాలు ఎంత అన్నయ్యలు అయితే మాత్రం మరీ ఇలానా, పాపం సరస్ గారు నీ ఫేస్ రియాక్షన్స్కి ఎంత భయపడ్డాడో ఏంటో అని దూరం నుండి వాళ్ళ వైపే బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్న సరస్ వైపు చూస్తూ చెబుతుంది యష్మి. ఇక్కడ వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని భయంగా బిక్కుబిక్కుమని వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ మధ్యలోనికి వచ్చే ధైర్యం మాత్రం చెయ్యలేకపోతాడు. సరస్ ఫేస్ రియాక్షన్స్ అక్కడ నేత్రకి క్లియర్గా కనిపిస్తూ ఉండటంతో పాప బావ అని నవ్వుకుంటూ ఉంటాడు. రుద్ర యష్మిని కమ్ టు మై క్యాబిన్ అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ అయ్యగారికి ఏం గుర్తొచ్చిందో ఏంటో, కొంపతీసి లోపలికి నేను వెళితే కోపంతో నన్ను కొడతాడా, అంత లేదులే, ఇప్పుడు వెళితే ఖచ్చితంగా ఏదో ఒకటి నాకు మూడినట్లే అని అనుకుంటూ ఉంటుంది యష్మి. ఏంటి లోపలికి వెళ్తే వాడు ఏదైనా చేస్తాడు అని భయపడుతున్నావా యష్మి, అందుకే వెళ్లకుండా ఇక్కడే ఆగిపోతున్నావా అని నేత్ర ఆమె ఇన్నర్ వాయిస్ తెలిసినట్లుగా అడుగుతాడు. అయినా రుద్రని చూస్తే నాకెందుకు భయం, వాడిని చూసి నేను ఎప్పుడు భయపడను, నన్ను చూస్తూనే ఆ రుద్ర భయపడాలి అని అలా అంటూ ఉన్నప్పుడే యష్మి అని గట్టిగా రుద్ర పిలుపు వినిపించటంతో వస్తున్నా అని ఆమె పరుగులాంటి నడకతో రుద్ర క్యాబిన్లోనికి వెళ్ళిపోతుంది. ఆమె అలా వెళ్ళటం చూసి నేత్ర సంధ్య ఇద్దరూ గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు. ఏంటన్నయ్య నువ్వు ఇలా వచ్చావు అని సంధ్య అడిగితే, ఏమీ లేదురా, ఊరికే మిమ్మల్ని అలా చూసి వెళ్ళిపోదాం అని వచ్చాను అంటాడు. కానీ నిజానికి తను వచ్చింది వేరే కారణం. ఆఫీస్లో రుద్ర ఉన్నాడా లేదా అని చెక్ చేయటానికి వచ్చాడు. రుద్ర ఆఫీస్లోనే ఉండటంతో రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి సరస్తో కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అలా నేత్ర సంధ్యతో 4 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నేత్ర వెళ్ళిపోవటం రుద్ర తన సీసీలో చూస్తూనే ఉంటాడు. అతని పెదవుల మీద ఒక రకమైన స్మైల్ నవ్వుతూ ఉన్నప్పుడే యష్మి డోర్ ఓపెన్ చేసుకుని మే ఐ కమిన్ సార్ అని అడుగుతుంది. అతను ఒక లుక్ ఇవ్వటంతో ఈ చూపులతోనే చంపేస్తాడబ్బా నా మొగుడు అని అనుకొని తలదించుకొని అతని ఎదురుగా వచ్చి నిలబడుతుంది. అతను అంతే సీరియస్గా చూస్తూ దగ్గరకు రా అని పిలుస్తాడు. రాను అన్నట్లుగా ఆమె తల ఆడదిడ్డంగా ఊపుతూనే ఉంటుంది, కానీ అతని దగ్గరకు వెళ్ళదు. రా అని అతను గట్టిగా పిలవటంతో అతని దగ్గరకు వెళ్ళిపోతుంది. రుద్ర ఆమె చేతిని పట్టుకుని తన ఒడిలోనికి లాక్కొని, ఏంటి బయట ఏదో అంటున్నావు అని ఆమె కింద పెదవి పట్టుకుని లాగుతూ అడుగుతాడు. ఆమె అతని చేతిని కొడుతూ, నేనేమీ అనటం లేదు, మీరే మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, పాపం ఆ సరస్ని మీరు మరీ ఎక్కువగా భయపెట్టేస్తున్నారు, మిమ్మల్ని చూసి ఎంత భయపడుతున్నాడో ఏంటో, ఒకవేళ పొరపాటున సంధ్యకు కూరగాయలు కట్ చేస్తుంటే వేలు కట్ అయితే అది కూడా సరస్ తప్పవుతుందా
అలాంటప్పుడు ఆమె బాధతో కన్నీరు పెడుతుంది. ఆ విషయం తెలిస్తే కూడా అతని మీద మీరు గోల చేసి కేసు పెట్టేటట్టుగా ఉన్నారు. మరీ ఇంతగా ఉండకూడదు. ఎంత చెల్లెలైతే మాత్రం మరి ఇంత పొసెసివ్నెస్, ఇంత ప్రేమ అని ఆమె మూతి తిప్పుకుంటూ అంటుంది. సరే, వాళ్ళ సంగతి తర్వాత, ముందు మన సంగతి ఏంటో చెప్పు అంటూ ఆమె డ్రెస్ పైకి నడుం మీద చేతులు వేసి నాభి లోతును కొలుస్తూ అంటాడు వేలితో. రే, ఏం చేస్తున్నావురా అంటూ చేతి మీద కొడుతున్న అతని చేతులు మాత్రం వెనక్కి తీసుకోడు. మరో చేతితో ఆమె మెడ మీద వెనక ముగ్గులు వేస్తూ ఉంటాడు. ఇక ఎంత చెప్పినా కూడా రుద్ర వినడు అని ఆమెకు అర్థమైపోయింది. అప్పటికే అంత ఏసీలోనూ ఫుల్లుగా చెమటాలు పట్టేస్తూ అతని వైపు సూటిగా చూడలేక తన కనురెప్పలు ఎప్పుడో వాలిపోయి పెదవులు వణుకుతూ ఉండటంతో అతని చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా హత్తుకొని పోతుంది. కాసేపటికి అతను తన చేతిని తీసి ఆమె చుట్టూ వేసి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి అలా ఉండిపోతాడు. అతని ప్రేమ ఆమెకు తెలుస్తూ ఉంటే, జీవితాంతం మన ఇద్దరం ఇలానే ఉంటాం కదా అని ఏదో మనసులో బెంగ కలగటంతో భయంగా అడిగింది. ఆమెను దూరం జరిపి, నీకెందుకే అలా అనిపిస్తుంది? ఏమో, ఎప్పుడు నువ్వు ఎలా ఉంటావో అర్థం కాదు. నీ మనసు తెలిసిన నాకే అప్పుడప్పుడు నీ గురించి డౌట్ వస్తూ ఉంటుంది. నీ ఫేస్ రియాక్షన్స్కి అర్థం ఏంటో తెలియక తికమక పడుతూ ఉంటాను. అలా తెలియక నేను ఏదైనా మాట్లాడానో ఖచ్చితంగా నువ్వు కోపం తెచ్చుకుని 2-3 రోజులు నాతో మాట్లాడకుండా దూరంగా ఉంటావు కదా, అందుకే ఆ భయంతో అడుగుతున్నాను అని అంటుంది యష్మి. ఏదో కోపంలో అలా ఉంటుంది, కానీ నిన్ను వదిలిపెట్టి నేను ఉండగలనా? ఒకవేళ నువ్వు ఉండాలి అని ట్రై చేస్తే నేను నీకు అవకాశం ఇవ్వనులే అంటూ ఆమె పెదవులు అందుకుంటాడు రుద్ర. ఎంతసేపు ఆ పెదవుల యుద్ధం కొనసాగిందో తెలియదు. ఇద్దరికీ కష్టంగా ఉండటంతో అప్పుడు పెదవులు వేరుపడతాయి. అప్పటికే ఆమె పెదవి మీద 2 పంటిఘాట్లు కనిపిస్తూ ఉండటంతో అది చూసి, చూడు మరి ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతున్నావో నువ్వు అంటూ అతనిని కొడుతుంది. అతను ఆమె పెదవుల మీద కారుతూ ఉన్న రక్తాన్ని తన నాలుకతో లిక్ చేస్తాడు. అలా సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత నేను నిన్ను డ్రాప్ చేస్తున్నాను అని రుద్ర అనటంతో సరే అంటూ బైక్ మీద వెనక కూర్చొని అతని నడుము చుట్టూ 2 చేతులు వేసి వీపు మీద తలపెట్టి ప్రశాంతంగా కూర్చుంటుంది. అతను ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకొని బైక్ స్టార్ట్ చేస్తాడు. అలా ఇద్దరు యష్మి ఇంటికి వస్తే చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ కూడా, ఈ అబ్బాయి ఏంటో ఈ యష్మి వాళ్ళ ఇంటికి ప్రతిరోజు వస్తున్నాడు, ఇతనికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి రిలేషన్ ఏంటి, అసలు ఈ యష్మితో ఉన్న సంబంధం ఏంటి అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు అన్నీ కూడా రుద్రకి వినపడుతూనే ఉంటాయి. యష్మి ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా సైలెంట్గా ఇంట్లోనికి వెళుతుంటే రుద్ర కోపంగా వాళ్ళ వైపు చూస్తాడు. కొంతమంది ఆ చూపులకు దడిచి అక్కడ నుంచి వెళ్ళిపోతే మరికొంతమంది ఆ చూపుని చూసి భయపడ్డా ఆ భయాన్ని బయటకు చూపించకుండా ఒకరిలో ఒకరు గొనుక్కుంటూ ఉంటారు. కొంపతీసి ఇతడు యష్మిని ఉంచుకున్నాడా అన్నట్లుగా రకరకాలుగా అందరూ చండాలంగా ఒకరితో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాటలు విన్న రుద్ర పిడికిలి బిగుసుకుంటుంది. ఇంటిలోనికి వెళుతున్న యష్మి చేతిని గట్టిగా పట్టుకొని దగ్గరకు లాక్కొని ఆమె చుట్టూ గట్టిగా చేతులు వేసి వాళ్ళిద్దరి మధ్య ఇంచు కూడా గ్యాప్ లేని విధంగా పట్టుకుంటాడు. అది అంతా చూస్తూ ఉన్న చుట్టూ జనం నోరు నొక్కుకుంటారు. అప్పుడే తన ఇంటికి వచ్చి ఆ మాటలు వింటూ రుద్ర చేస్తున్న పనిని దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది దాక్షాయిని. ఆమె పెదవుల మీద ఏదో ఒక రకమైన స్మైల్ వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రుద్ర ఏం చేస్తాడో, వాళ్ళతో ఎలా ఎదుర్కొంటాడో అన్నట్లుగా నవ్వుతూనే రుద్ర వైపే చూస్తూ ఉంటుంది. తన ఇంటి దగ్గర గేటు దగ్గరే నిలబడి జరిగేది మొత్తం. రేవతి బైక్ సౌండ్ తన ఇంటి ముందు ఆగినట్లు రావటంతో తన కూతురు అల్లుడు వచ్చే ఉంటారు అని అనుకొని ఇంటి లోపల నుంచి బయటకు వస్తుంది. కరెక్ట్గా అప్పుడే రుద్ర వాళ్ళ వైపు కోపంగా చూస్తూ యష్మిని దగ్గరకు తీసుకుని ఆమె పెదవులు అందుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా నోర్లు నొక్కుకుంటారు.
ఇతనింటి ఇలా చేస్తున్నాడు అనుకుంటూ దాక్షాయిని పెదవులు అందంగా విచ్చుకుంటాయి. రేవతి అయితే నోరు తెరుచుకుని మరీ కూతురు అల్లుడు బయట అందరిలో చేస్తున్న పనిని విచిత్రంగా చూస్తుంటుంది. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో తెలుసుకుందాం.